దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం తీవ్ర రూపం దాల్చడంతో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఆ మార్గం గుండా ఏ నౌకైనా వెళ్లడానికి ప్రయత్నిస్తే తగలబెడతామని హెచ్చరించింది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ నౌకాదళ సిబ్బంది ఆ పని చేస్తారని ఇరాన్ తెలిపింది. తాజా చర్యలతో ముడి చమురు ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పశ్చిమాసియాలో ఘర్షణ వాతావరణం రోజురోజుకు తీవ్రతరమవుతోంది. ప్రపంచ ఇంధనానికి జీవనాడి అయిన హోర్ముజ్ జలసంధి మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడంతో చమురు ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. ఈ మార్గం గుండా సాగే చమురు రవాణా దాదాపు 86% మేర పడిపోవడంతో ఇంధన మార్కెట్ అల్లకల్లోలమైంది. గత 2 రోజుల నుంచి కేవలం 3 నౌకలు మాత్రమే జలసంధిని దాటినట్లు ప్రముఖ డేటా అండ్ ఎనలిటిక్స్ సంస్థ విండ్ వార్డ్ అండ్ కెప్లర్ తెలిపింది. సాధారణంగా ఈ మార్గం గుండా ప్రతిరోజు 19.8 మిలియన్ బ్యారెళ్ల చమురు రవాణా అవుతుంది. అయితే మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఇప్పుడు చమురు రవాణా 2.8 మిలియన్ బ్యారెళ్లకు పడిపోయినట్లు పేర్కొంది. ప్రపంచం వాడే చమురులో 5వ వంతు రవాణా హోర్ముజ్ జలసంధి నుంచి అవుతుంది. ఈ జలసంధిలో ఏర్పడే ఏ అంతరాయమైనా ప్రపంచ వాణిజ్యాన్ని గజగజలాడిస్తుంది. ఈ మార్గం నుండి వచ్చే చమురు ఎల్ఎన్జీ అత్యధికంగా భారత్, చైనా, దక్షిణ కొరియా, జపాన్ దేశాలకు ఎగుమతి అవుతోంది. హోర్ముజ్ జలసంధిని మూసివేయడంతో సుమారు 700 ఆయిల్ ట్యాంకర్లు జలసంధికి ఇరువైపులా నిలిచిపోయాయి. ఇందులో 334 ముడి చమురు వాహక నౌకలు ఉన్నాయి. యుద్ధ భయంతో ఇన్సూరెన్స్ సంస్థలు ప్రీమియం కవరేజీ ధరలను విపరీతంగా పెంచేశాయి. దీని ఫలితంగా బ్రెంట్ క్రూడ్ ధర 10% పైగా ఎగబాకి $80లకు చేరుకుంది. అటు హోర్ముజ్ జలసంధి మార్గం నుంచి ఒక్క చుక్క చమురు కూడా దాటి వెళ్లదని ఇరాన్ హెచ్చరించింది. రాబోయే రోజుల్లో ముడి చమురు ధర $200లకు చేరుకునే అవకాశముంది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ తెలిపింది. ఇరాన్ జరిపిన దాడుల్లో సౌదీ అరేబియాకు చెందిన రస్ తనూరా చమురు శుద్ధి కేంద్రంతో పాటు ఖతార్ ఎల్ఎన్జీ ఉత్పత్తి ప్లాంట్లు దెబ్బతిన్నాయి. దీని ప్రభావంతో యూరప్లో గ్యాస్ ధరలు ఒక్కసారిగా 40% పైగా పెరిగాయి. ఇరాన్తో యుద్ధం వల్ల చమురు ధరలు పెరుగుతాయని తాము ముందే పసిగట్టామని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. చమురు ధరలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అటు హోర్ముజ్ జలసంధి మూసివేతతో భారత్పై కూడా పెను ప్రభావాన్ని చూపనుంది. దేశ అవసరాలకు అనుగుణంగా సుమారు 80 నుంచి 85% ఎల్ఎన్జీని గల్ఫ్ దేశాల నుంచే భారత్ దిగుమతి చేసుకుంటోంది. అందులో చాలా శాతం ఎల్ఎన్జీ హోర్ముజ్ జలసంధి మార్గం మీద నుంచే వస్తుంది. తాజా పరిణామాలతో అప్రమత్తమైన భారత్ అత్యవసర చర్యలు తీసుకునే విధంగా ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా దేశీయ పెట్రోల్, డీజిల్ ఎగుమతులను తగ్గించాలని యోచిస్తోంది. గల్ఫ్ దేశాల నుంచి ఇంధన సరఫరా నిలిచిపోవడంతో అందుకు ప్రత్యామ్నాయంగా రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను పెంచాలని భారత్ భావిస్తోంది. ఒకవేళ పరిస్థితి చేయి దాటితే వంట గ్యాస్ అయిన ఎల్పీజీ సరఫరాలో నియంత్రణ పద్ధతిని ప్రవేశపెట్టే అవకాశాన్ని కేంద్రం పరిశీలిస్తుంది. భౌగోళిక, రాజకీయ ఒడిదుడుకులు ఎదురైనప్పుడు దేశీయ అవసరాలకు వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు 74 రోజుల పాటు ఉన్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి గతంలో వెల్లడించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొన్ని వారాల పాటు కొనసాగే అవకాశముందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడంతో రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు మరింతగా పెరిగే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడ్డారు.